వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. మా అధినాయకుడు చంద్రబాబు గెలిస్తే మొక్కులు చెల్లించుకుంటామని దర్గా బాబుకు మొక్కుకున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, నందిగామలో తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా గెలుపొందితే మొక్కుబడులు చెల్లించుకుంటామని కోరుకున్నారు. చందర్లపాడు మండలం నుండి సుమారు 300 మంది మహిళలు, పురుషులు, పిల్లలతో సహా కలిసి భీమవరం దర్గా వద్దకు వచ్చి అల్లాకు మొక్కులు తీర్చుకున్నారు. పాదయాత్రలో భాగంగా గౌరవం చేకూరిన ముస్లింలకు సర్పంచ్ ముత్తావరపు వెంకటేష్ సాధారణ స్వాగతం పలికి వారికి మద్దతు పలికారు. చందలపాడు గ్రామం ఎన్టీఆర్ జిల్లా నుంచి మేము పాదయాత్రగా భీమవరం ఇమాం సాహెబ్ దర్గా దగ్గరికి బయలుదేరాం. చంద్రబాబు నాయుడు గారు గెలవాలని చెప్పేసి, శ్రీమతి తంగిరాల సౌమ్య గారు గెలవాల అత్యధిక మెజార్టీతో రావాలని చెప్పి, శ్రీ కేసీ శ్రీనాథ్ చిన్ని గారిని అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పి గెలిచారు. కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ 151 సీట్ల కన్నా ఎక్కువ రావాలని చెప్పేసి మన ఆంధ్ర రాష్ట్రం ముందడుగు వేసి అభివృద్ధి చెందాలని చెప్పి మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్ర అత్యధిక మెజార్టీ సీట్లతో గెలిచినందుకు ఈ పాదయాత్ర దర్గా దగ్గరికి చేస్తాం. సుమారు ఎంతమంది బయలుదేరారండి? సుమారు 300 మంది బయలుదేరామండి. సందర్భంగా చందలపాడు గ్రామం నుంచి కత్తుమేవారం దగ్గరికి పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకి గౌరవారంలో దాకా వచ్చారు. ఇక్కడ మేము రిసీవ్ చేసుకున్నాం. వీళ్ళు చేస్తున్న పాదయాత్రకు మాకు సంఘీభావంగా గౌరవారం నుంచి గౌరవారం ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు అందరూ సంఘీభావంగా తెలియజేస్తున్నాం. వీళ్ళు పాదయాత్ర చేయడం చాలా మంచి పరిణామం. ఈ ఘన విజయాన్ని ఇలాగే చాలా కొన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటుందని మేము కోరుకుంటూ. నా పేరు షేక్ సైదా, చంద్రపాడు ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాక్షస పాలన పోవాలని, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు గెలవాలని, తంగిరాల సౌమ్య గారు గెలవాలనే ఉద్దేశంతో మేము గట్టు భీమవరం దర్గా దగ్గర మొక్కున్నాము. చందలపాడు ముస్లిం సోదరులంతా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 300 మంది పాదయాత్ర బయలుదేరాం. మహిళలు అందరం ఈ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రజలంతా కోరుకొని భారీ మెజారిటీ గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియపడుతున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారు కలలుగన్నటువంటి తెలుగుదేశం స్వరాజ్యం మనం అనుకూలంగా అభినందిస్తూ ఈరోజు స్వరాజ్య పరిపాలన కోసం మనం ఎంత త్యాగాలు చేసుకుంటూ వచ్చాం. మూకుమ్మడిగా పోరాటాలు చేసుకుంటా ముందుగా ఎన్నో పోరాటాలు చేసుకుంటా ముందుకు వచ్చాం. అదేవిధంగా ఈరోజు ప్రజలు మనకు ఎంతో సహకరించి మనకి అనుగుణంగా ఎన్నో ఆలోచనలు, విధానాల్లో మనకి అనుకూలంగా ఓట్లు అనుకూలంగా ఓట్లు వేసి మనకి ఎంతో సహకరించారు. వాళ్ళకి అనుగుణంగా ఈరోజు చందలపాడు ఎన్టీఆర్ జిల్లా చందలపాడు గ్రామం నుండి పాదయాత్రగా 500 మంది కార్యకర్తలతో మేము ఈ పాదయాత్ర స్వాగతంగా ముందుగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ చంద్రపాడు నుంచి గౌరవం సెంటర్లో నుంచి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ఇక్కడ ఈ జన సమీకరణ, ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి కళలకి అనుగుణంగా ఎంతో
ఉత్తేజంగా యువకులు ఎంతోమంది కార్యకర్తలు మనతో పాటు సహకరించి చాలా అనుకూలంగా మనతో పాటు సహకరించి పార్టీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులు కానీ అభిమానులు కానీ ఎవరైనా సరే మాతో చాలా ఉదయం 8 గంటల నుంచి మాతో చాలా అనుగుణంగా సహకరించి మాతో పాటు పాదయాత్రకు పాల్గొని ఎంతో సహకారాలు అందించారు. వాళ్ళకి మనం స్వాగతం పలుకుతుంటూ మేము ఈరోజు ఈ గౌరవరం నుంచి మాట్లాడుతున్నాం.